ఇక సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ ప్రోగ్రామ్స్ ఏంటి? కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే 2 సార్లు, అంటే ఈ సంవత్సరం నిర్వహిస్తే 3 సార్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి ముఖ్య అతిథిగా గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అయిపోయాయి. పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కవాతు, అట్లనే సైనిక వందనం కావచ్చు, తర్వాత ఇతర అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాఖ దీనికి సంబంధించి జన సమీకరణ కానీ అట్లనే ఇతర కార్యక్రమాలు నిర్వహించేటువంటి దాంట్లో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అట్లనే టీఆర్ఎస్ ఈ 2 పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ 2 రోజుల క్రితం 3 రోజుల నుంచి ఒక డిమాండ్ చేస్తూ వస్తుంది. మీరు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా నిర్వహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజాపాలన అనే పేరుతోటి విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇంకొక వైపు పార్టీ ఏమో విలీన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. వాస్తవానికి అప్పుడు నిజాం కాలంలో జరిగినటువంటి ఆకృత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి గతంలో ఈ 2 పార్టీలు కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాయన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ కూడా రాశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరారు. మరోవైపు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ పంపించింది. మీరు ప్రజాపాలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, సెప్టెంబర్ 17 సందర్భంగా మేము ప్రజాపాలన పేరుతో ఒక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, దీనికి రండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఈ లేఖ మీద కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. నేను ఈ చరిత్రను తుడిచివేసేటువంటి మీ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటికి నేను దూరంగా ఉంటాను. ప్రజలకు వాస్తవాలు తెలుసు. గతంలో రజాకారుల పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత నిజాం కాలంలో జరిగినటువంటి ఆకృత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అప్పుడు జరిగినటువంటి రాక్షస పాలన ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. సో ఈ అంశాలను తుడిచిపెట్టాలని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నేను ఆ కార్యక్రమానికి రానని చెప్పి రిప్లై కూడా నిన్న ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు 2-3 అంశాలను ప్రస్తావించింది. అందులో ఒకటి నిజాం కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ కావచ్చు, రజాకారులు చేసినటువంటి ఆకృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి భావితరాలకు తెలవాలి, ఇప్పుడున్నటువంటి యువతరానికి తెలవాలి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా యువత అంతా కూడా ఈ విషయాలు తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి లేఖలో ఈ అన్ని అంశాలను పేర్కొన్నారు. ఈ అంశాలను కూడా తెలంగాణ ప్రజలకు చెప్తూ వస్తున్నారు. ఇక మరోవైపు 2 పార్టీల యొక్క స్టాండును మీరు పరిశీలించండి అన్నటువంటి విషయాలను కూడా ప్రజలకు ప్రెస్ మీట్ల ద్వారా అట్లనే లేఖ ద్వారా కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన చేసింది. సో పెద్ద ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిన్న బీజేపీ అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇప్పటికే దీని మీద ప్రెస్ మీట్లు తర్వాత ఒక ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. గతంలో జరిగినటువంటి నిజాం అరాచకాలను కావచ్చు, రజాకారుల పరిపాలన కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కార్యాలన్నీ కూడా బీజేపీ ప్రజలకు వివరిస్తూనే 2 పార్టీల యొక్క స్టాండును అర్థం చేసుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. సో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ప్రజలు ఆలోచించండి, ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ సందర్భంగా, ఏ కార్యక్రమాన్ని మిగతా రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్నాయి. మోడీ ఒక నిర్ణయం తీసుకొని గతంలో జరిగినటువంటి విషయాలని, నిజాం కాల పరిస్థితులను అన్నిటిని కూడా గుర్తు చేసేందుకు తెలంగాణ విమోచనం జరిగింది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజాం సంస్థానం అంతా కూడా భారతదేశంలో విలీనమైంది. దీనికంతా కారణాలు గతంలో జరిగినటువంటి చరిత్ర అంతా కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతోటి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలి, వాస్తవాలు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని చెప్తూ వస్తున్నాయి. సో 3 పార్టీలు 3 రకాలుగా నిర్వహిస్తున్నాయి కాబట్టి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందన్నటువంటి విషయాలని ప్రజలకు భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తుంది. సో మొత్తానికి ఒక పొలిటికల్ హీట్ పెరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
ఒక విలీన దినోత్సవం, ప్రభుత్వం ఏమో ప్రజాపాలన. అట్లనే టీఆర్ఎస్ కూడా ఒక క్లారిటీ అయితే ఇంతవరకు ఇవ్వలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది సమైక్యత దినోత్సవం పేరుతోటి. సో ఇప్పుడు జాతీయ జెండాను ఎగరవేసేటువంటి కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి కొంత పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. గతంలో కంటే కొంత తగ్గింది. ఈసారి అంత ఆ స్థాయిలో గత ఏడాదితో పోలిస్తే అంతకుముందు 2022-23 సమయంతో గతంతో పోలిస్తే కనుక కొంత పొలిటికల్ హీట్ తగ్గినప్పటికీ ఆయా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా కార్యక్రమాలు అయితే నిర్వహించుకుంటేనే భారతీయ జనతా పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతుంది. మరోవైపు నిజాం పాలనలో జరిగినటువంటి ఆకృత్యాలు కావచ్చు, తర్వాత రజాకార్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలన కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు అట్లనే భావితరాలు వాళ్ళందరికీ కూడా ఈ స్ఫూర్తిని అందిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.